సార్, గృహ ప్రవేశం అయిన తర్వాత కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందువల్ల? నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే సార్. నమస్కారం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తన జీవితం చనిపోయేలోపు ఒక ఇల్లు కట్టుకోవాలి, అందులో ఉండాలన్న కోరిక ఉంటది. అవును. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో దొరికిందా అని ఇల్లు కొనుక్కోవడమో, అయితే ఏదో జాగా తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, చేస్తారు. కట్టుకున్నాక ఏమైందంటే గృహప్రవేశం చేసిన తర్వాత మెల్లగా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఇక వానికి ఏమైందో అర్థం కాదు. డౌన్‌ఫాల్ ఎందుకు స్టార్ట్ అయిందో. అప్పటిదాకా డబ్బొచ్చింది, అంత వచ్చింది, అన్నీ వచ్చినాయి, బాగుంది, ఇల్లు కట్టిండు. డబ్బులొచ్చినాయి కాబట్టి ఇల్లు కట్టుకున్నాడు. హై లెవెల్ పొజిషన్‌లోకి వచ్చినందుకే. ఇక ఇల్లు కట్టుకున్నాక మెల్లగా రోజు రోజుకు నష్టాలు రావడము, ఇబ్బందులు రావడం, అనారోగ్య సమస్యలు రావడం స్టార్ట్ అయింది. హ్మ్. దీనికి రీజన్ ఏందంటే, అతను ఎక్కడైతే జాగా తీసుకున్నాడో, ఎక్కడైతే ఇల్లు తీసుకున్నాడో, ఆ ఇల్లు కట్టిన జాగా మంచిది కాదు. అందరూ వాస్తు చెప్తారు. గోడలు చూసి, స్లాబ్ చూసి, ఇంటి గోడలు, కలర్ ఇవి చూసి వాస్తు చెప్పేస్తారు. హ్మ్. ఇది ఇటువంటి వాస్తు పరంగానే వాడు ఇల్లు కడతాడు. వాస్తు సిద్ధాంతం చూపించే గృహప్రవేశం చేస్తాడు. ముహూర్తం పెట్టే ఇంట్లోకి పోతాడు. ఇంట్లోకి పోయినాక ఒక 3 నెలలకే ఇంటి ఓనర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. ఓకే. 3 నెలలకే గృహప్రవేశం అయినాక కొందరు వారానికి చనిపోతారు, కొందరు 6 నెలలకు చనిపోతారు. ఇక ఇంట్లో ఏదో ఒకటి అశుభమే జరుగుతుంది ఆ ఇంట్లోకి పోయినాక. దానికి రీజన్ ఏందంటే ఆ జాగా, అంటే మనము ఎక్కడైతే తీసుకున్న ఇల్లు ఉందో ఆ ఇంటి యొక్క నేల మంచిది కాదు. ఆ నేల మంచిది కాకపోవడానికి కారణం ఏందంటే ఆ నేల లోపల బ్లాక్ స్టోన్ ఉండడము. అంటే ఇవి టెక్నాలజీ ద్వారా చూస్తేనే తెలుస్తది. మేమేం చేసామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేయడం జరుగుతుంది. ఇట్లా మా దగ్గర ఈ కిట్ ఉంటది. ఈ కిట్ ద్వారా ఏం చేస్తామంటే మేము ఫస్ట్ చెక్ చేస్తాం ఆ ఇల్లు బాగుందా లేదా, జాగా బాగా. అయితే ఆ భూమి లోపల బ్లాక్ స్టోన్ ఉంటది. లేదా భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయి. హ్మ్. వాటర్ లైన్స్ అంటే జలము, మామూలు పైన పోయే నీళ్ళు కాదు. భూమి లోపల 1000 ఫీట్లు, 500 ఫీట్లు ఆ లోపల నీళ్ళ ప్రవాహం ఉంటది. ఆ ప్రవాహం మీద మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటామో, ఆ కట్టుకొని నివసిస్తున్న ఆ ఇంటోళ్ళకి ఎఫెక్ట్ వస్తది. ఓకే. అయితే ఆ నీళ్లు మనము నాగార్జున సాగరము, శ్రీశైలం కాడ ఏం చేస్తాము, డ్యామ్ కట్టి నీళ్ళని బయటికి వదిలితే కరెంట్ వచ్చింది. అవును. ఆ ప్రవాహంతోటి, దాని పవర్ తోటి. అది ఈ కరెంట్ మనం వాడుకుంటున్నాం. అలానే భూమిలో పోయే నీళ్ళకి కూడా కరెంట్ ఉత్పత్తి అయిద్ది భూమి లోపల. హ్మ్. ఆ కరెంట్ ఏం చేస్తది, మన భూమి పైకొచ్చేస్తది. కిందికెళ్ళి పైకొచ్చేస్తది. వచ్చి ఆ భూమి పైన ఎవరమైతే నివసిస్తున్నామో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తదది. దాన్ని మనం అల్ట్రావైలెట్ కిరణాలంటాం. ఓకే. అయి మనం -IR కింద చూస్తాం మేము. అయితే ఆ కిరణాలు ఎవ్వరికైతే ఆ కిరణాలలో బతుకుతుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు, కష్టాలు స్టార్ట్ అయితాయి. ఓకే. అయితే ఫస్టు ఆ ఇంట్లోకి పోయినాక 3 నెలల నుంచి 6 నెలల అనారోగ్య అంటే ఒళ్ళు నొప్పులొస్తాయి. మోకాళ్ళ నొప్పులు. కూర్చోలేడు, నిలవలేడు. ఏం పని చేయకపోయినా మోకాళ్ళ నొప్పులుంటాయి, నడుము నొప్పులుంటాయి. అన్ని కీలు జాయింట్‌లు నొప్పులుంటాయి. ఈ జాయింట్ల కాడ ఎందుకు నొప్పుంటాయంటే ఇక్కడ గ్యాప్ ఉంటది మన శరీరం. మన శరీరం ఇదంతా ఇక్కడ జాయింట్ల కాడ ఖాళీ ఉంటది. ఖాళీ ప్లేస్‌లో ఈ అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ఎఫెక్ట్ తోటి ఇవి నొప్పి స్టార్ట్ అయిద్ది. అయితే తెలవక మనం డాక్టర్ దగ్గరికి పోతే మీకు కీళ్ళవాతం ఉందంటాడు, లేకపోతే గుజ్జు అరిగిపోయిందంటాడు, మోకాలు చిప్పలు మార్చాలంటాడు. రీజన్ అది కాదు. ఆ ఇంట్లో ఉన్న అల్ట్రావైలెట్ కిరణాలతోటి ఈ నొప్పులొస్తాయి. మేమేం చేసామంటే ఆ ఇల్లుని చెక్ చేసి రాడ్స్ పెడతాం. ఈ రాడ్ పెట్టిన 24 అవర్స్‌లో ఏ నొప్పి ఉండదు. హుహు. 100% గ్యారంటీ. నొప్పే ఉండదు. మోకాలు చిప్పలు మార్చే పని లేదు. మోకాలు చిప్పలు మార్చడం మనోళ్ళకు నన్ను పిలిస్తే ఇది పెట్టినాక మోకాలు చిప్పల ఆపరేషన్ అవసరం లేదు. నొప్పులు తక్కువైపోతాయి. కీళ్ళవాతం అనేటివి కూడా తక్కువైపోతాయి. ఓకే. డాక్టర్లు ఏం చెప్తారంటే నీకు కీళ్ళవాతం ఉంది, లేకపోతే మోకాలు చిప్పలు అరిగిపోయినాయి. ఇవి ఈ గుజ్జు తక్కువైందంటారు. గుజ్జు తక్కువ ఎవరికి కాదు. నేను 70, 80 ఏళ్ళలో కూడా తక్కువ చేస్తా ఈ రాడ్స్ పెట్టి. అయితే ఆ అల్ట్రావైలెట్ కిరణాలు మన ఇంట్లో ఉత్పత్తి అవుతుంటాయి. ఉత్పత్తి అయిన మన ఇంట్లో పండుకున్నప్పుడు ఏమైతుందంటే ఆ కిరణాల ఎఫెక్ట్ తోటి ఇబ్బంది అవుతాయి. ఆ కిరణాలు ఎట్లుంటాయి అనేది ఒక మ్యాప్ ఉంది, ఒకటి మ్యాప్ చూపిస్తున్నాను మీకు. ఇది జస్ట్ ప్లాట్ అనుకోండి. ఈ ప్లాట్‌లో ఈస్ట్, నార్త్, సౌత్ ఇట్లా గీశాను. అయితే ఇక్కడ లైన్‌లు చేసినయన్నీ, రెడ్ మార్క్ చేసినయన్నేమో అల్ట్రావైలెట్ కిరణాల యొక్క నెగెటివ్ లైన్స్ అన్నట్టు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము. ఇక్కడ 2 లైన్‌లు టచ్ అయిన దగ్గర పిన్ పాయింట్ పెట్టాను. ఈ పిన్ పాయింట్ మీద ఎవరైతే పండుకుంటారో క్యాన్సర్ వస్తది. ఖచ్చితంగా 100% క్యాన్సర్ వస్తది. అయితే ఈ మధ్య లైన్‌లలో పండుకున్నోనికేమో ఒళ్ళు నొప్పులొస్తాయి. ఒక్క లైన్ మీద పండుకున్నోళ్ళకేమో మోకాళ్ళ నొప్పులొస్తాయి.
2 లైన్లు జాయింట్ అయిన దగ్గర అయిన ఎక్కడైతే శరీరం పడుతుందో అక్కడ క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అనేది ఏంది? మన శరీరము కణాలు ఎక్కువ ఉత్పత్తి కావడమే క్యాన్సర్. అంటే వాటికి లెక్క లేకుండా కణాలు పెరగడమే క్యాన్సర్ అంటారు. దాన్ని డాక్టర్లు దాని కీమో ఏదో వేసి తీసేస్తారు, మళ్ళీ పెరుగుతుంది. అదే ఈ క్యాన్సరు మీ తాతకు ఉంది, మీ నాయనకు ఉంది, నీకు వచ్చింది వంశపారంపర్యం అని చెప్తున్నారు డాక్టర్. దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మన భారతదేశంలో మన దగ్గర మామూలుగా ఎక్కువ మంది పేదవాళ్ళే ఉంటారు. 80% డబ్బు లేని వాళ్ళే ఉంటారు. వానికి ఉండేది ఒకటే ప్లేస్, ఒకటే ఇల్లు. వాని తాత అదే ఇంట్లో వండుకున్నాడు, అదే ఇంట్లో సంసారం చేసి, వాని తండ్రి అదే ఇంట్లో వండుకొని సంసారం చేసి, వీడు అదే ఇంకో ఇల్లు కట్టుకోవడానికి స్తోమత ఉండదు, ఇంకో ఇంటికి కోడు వాడు. అయితే ఏదైతే బెడ్రూమ్లో ఎక్కడైతే వాళ్ళ తాతకు క్యాన్సర్ వచ్చిందో వాని తండ్రికి అదే ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది, వీనికి అదే ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది. అంటే ఇది మీ వంశపారంపర్యం ఉంది క్యాన్సర్, మీకు క్యాన్సర్ అందరికీ వస్తుందని చెప్తారు డాక్టర్. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ తాత వండుకున్న దగ్గరనే తండ్రి వండుకుండు, తండ్రి వండుకున్న దగ్గర కొడుకు వండుకుంటు. అయితే ఈ యొక్క పిన్ పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ వండుకున్న వాళ్ళకి ఏమైందంటే ఈ అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ఫోర్స్ అధికంగా ఉంటుంది. ఉడుకాంలో వానికి ఈ శరీరం ఎఫెక్ట్ అయిపోయి ఒక మ్యాక్సిమము 12 సంవత్సరాలు పడుతుంది. ఆ ఇంట్లో గృహప్రవేశం చేసినాక క్యాన్సర్ రానికే 12 సంవత్సరాలు పడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నోనికి ఏమో 12 సంవత్సరాలు పడుతుంది. ఫ్లోర్ మారే కొద్దిగా జర లేట్ పడుతుంది టైం. ఎప్పుడైనా ఇప్పుడు అపార్ట్మెంట్లు చూసుకుంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరు అనారోగ్యంతో బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఈ పక్షవాతం వస్తుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, క్యాన్సర్ వస్తుంది. మీరు ఏదైనా అపార్ట్మెంట్ చూసుకోండి, ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే ఆ అపార్ట్మెంట్ అని చెక్ చేసుకోండి, అందరికి ఇదే సమస్య. రీజన్ ఏందో ఎవరికి ఎవరు చెప్పుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు టౌన్లో ఏమవుతుందంటే పక్కింటితో ఎవరు మాట్లాడు. అదే విలేజ్లలో అయితే ఒకరికి ఏమైనా ఇబ్బంది వస్తే ఇంటిలో ఊరంతా పోయి చూసి వస్తారు. అయితే ఇట్లా తెలుసుకోలేకపోతారు. అయితే మనం ఎప్పుడైనా సరే జాగాను చెక్ చేసి మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్తో చెక్ చేసి ఎక్కడైతే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అవుతున్నాయో, ఎక్కడైతే లైన్స్ పోతున్నాయో ఆ లైన్ల మీద ఏం చేస్తామంటే రెడ్ మార్క్ ఉన్న దగ్గర వీటిని పెట్టేసి ఇట్లా పెట్టి భూమిలో పెట్టేసి బందోబస్తు చేస్తాం. చేసిన తర్వాత ఏమంటే 24 అవర్స్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే ఇదేది కాళ్ళ నొప్పులు తక్కువైపోతాయి, శరీరం నొప్పులన్నీ పోతాయి, మోకాళ్ళ నొప్పులు తక్కువైతాయి, అన్ని పక్షవాతం ఈ నొప్పులన్నీ తక్కువైపోతాయి, రిలీఫ్ వచ్చేసే శరీరం. అయితే అంతకుముందు ఈ నేను బందోబస్తు చేయకముందు ఏమవుతుందంటే రాత్రిపూట గంటకు మేలుకొస్తుంది. ఆ ఇంట్లో వండుకున్న వాళ్ళకి నిద్ర సరిగా రాదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి మళ్ళీ మధ్యలో మేలుకొస్తుంది. ఎప్పుడు కలత నిద్రైనా పోతుంటారు. మేము ఈ రాడ్స్ ఎప్పుడైతే పెడతామో రాత్రి 9 గంటలకు అనుకుంటే ఉదయం 6 గంటల దాకా మేలుక రాదు, డీప్ స్లీప్ ఉంటుంది. అంటే నిద్ర మంచిగా పోతారు. ఎప్పుడైనా మనము తిరుపతి పోతాం, తిరుపతి పోతే కొండవీకి పోతే ఎంత ప్రశాంతత ఉంటుంది, హాయి ఉంటుంది, అసలు ఇంటికి పోవాలనిపించదు. అలాంటి సిచ్యువేషన్ మీకు ఈ రాడ్స్ పెడితే వస్తుంది మీ ఇంట్లో. అసలు మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఎంత సమస్యలతో ఇంటికి పోయినా సరే ఇంట్లోకి పోయి కూర్చోగానే ఒక రకమైన రిలాక్స్ వచ్చేస్తుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా రిలీఫ్ అయిపోతాయి, మనసు ప్రశాంతత అవుతుంది, ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ నెగటివ్ ఎనర్జీ అంటే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఉన్న ఇంట్లో ఎన్ని డబ్బులు తెచ్చినా కానీ ఆ ఇంట్లో బ్యూరోలో డబ్బు ఆగదు. మీరు ₹1,00,000 తెచ్చి పెడితే రేపు సాయంత్రం లోపల డబ్బు బయటికి వెళ్ళిపోతుంది. అంటే రీజన్ ఏంటంటే ఈ నెగటివ్ పవర్ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, ఏదో రకమైన సమస్య సృష్టించి ఈ డబ్బును బయటికి పంపిస్తుంది. ఎన్ని డబ్బులు వచ్చినా ఇట్లా మేము ఎంత డబ్బు సంపాదించినా మా ఇంట్లో డబ్బు ఆగట్లేదు, మేము ఇల్లు కట్టినాక ఖరాబ్ అయిపోయినాము, మేము కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బాగుంటుంది, ఇంటికి వచ్చినాక ఏం బాగలేదు, అన్ని నష్టాలే ఉన్నాయి, అసలు ఇల్లు ఊకేనట కట్టుకుంటామని బాధపడుతుంటాం. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఉంటున్న జాగ బాగలేక. ఆ జాగాని మేమేం చేస్తే ఈ రకంగా చెక్ చేస్తాము. అయితే చెక్ చేసి సరి చేయడం జరుగుతుంది. అయితే నేను ఏం చేస్తా అంటే వాస్తును 3 రకాలుగా చూస్తాం. అందరూ ఏం చేస్తారంటే గోడలు చూసి ఈ నైరుతి ఇటు ఉండాలి, ఈశాన్యం అంటే ఉండాలి, ఇట్లా చెప్పేసి చూసిపోతాం. మేము చూసేది వాస్తు మీరు ఇంటికి వేసిన స్లాబ్ను బట్టి వాస్తు చూడడం జరుగుతుంది. మేము చూసేది అంటే సూర్యరశ్మి పడని ప్లేస్కు వాస్తు చూస్తాను. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, హైటెక్ టెక్నాలజీ. దీని ప్రకారం ఏం చేయాలంటే సూర్యరశ్మి మనకి ఎక్కడైతే ప్రసారం జరగకుండా ఆపేసిందో స్లాబు, దానికి వాస్తు చూడాలి. ఆ ప్లేస్ని కౌంట్ చేసుకోవాలి, గోడలు కాదు. అయితే అందరు తెలియక గోడలే కౌంట్ చేస్తారు. ఇంకా పాత పద్ధతులు ఉన్నారు వాళ్ళు, మిడిమిడి అంటే ఏదో బుక్కులు చదివి చేస్తారు. అయితే అట్లా కాకుండా మనము సూర్యరశ్మి మన ప్రసారం కాని ప్లేసుకు వాస్తు చూడాలి. అంటే అక్కడ ఉన్న జాగ మొత్తానికి వాస్తు చూడాల్సి వస్తుంది, దాన్ని చూసి సరి చేయాల్సి వస్తుంది. అయితే మనం దాన్ని చూస్తాము. అలానే ఈ నేల యొక్క ప్రాబ్లం సరి చేయాల్సి వస్తుంది. అలానే మీ ఇంటికి వేసుకున్న కలర్స్ని బట్టి కూడా మేము వాస్తు చెప్పడం జరుగుతుంది. ఇలా 3 రకాలుగా వాస్తు సరి చేసి ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోగొడతాము. అయితే గృహప్రవేశం చేసినాక ఇలాంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఎవరికైనా వస్తే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు
అసలు నేల బాగాలేదా, ఈ ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చిందని చెక్ చేసి ఈ రాడ్స్ పెట్టి మీ యొక్క మొత్తం పూర్తి సమస్య తగ్గడం జరుగుతుంది. మోకాలు నొప్పులున్నా, క్యాన్సర్ ఉన్నా, పక్షవాతం ఉన్నా, మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా, నిద్ర సమస్య ఉన్నా కానీ, రాత్రిపూట డిస్టర్బెన్స్ ఉన్నా తగ్గిపోతుంది. మీరు వాస్తు సరి చేసుకుంటే మీరు ఎవరైనా సరే వచ్చి మమ్మల్ని డైరెక్ట్ సంప్రదించిన ఫోన్లో అయినా సరే మీరు మాట్లాడవచ్చు. మీకు ఈ సమస్య ఏదన్నా మేము సరి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం.